హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు 14 ఇయర్స్ వచ్చేసరికి మా అమ్మగారు చనిపోయారు. సో మా అమ్మగారు చనిపోయే ముందు ఫ్యూ డేస్ నా లైఫ్ ఎలా ఉంది, తనకు అంటే తనకు చూసేటప్పటికి నేను ఒక్కదాన్నే ఎలా హ్యాండిల్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో చెప్తానమాట. సో మా డాడీ వచ్చేమో ఒక ఎక్స్ ఆర్మీ. తను టోల్ గేట్స్ ఉంటాయి కదా, రిటైర్ అయ్యి అక్కడ వర్క్ చేసేవారనమాట. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు ఇంకా మా అన్నయ్య ఉండేవాడు, అన్నయ్య హాస్టల్లో ఉండేవాడు, నేను ఇంటికాడ ఉండి చదువుకునేదాన్ని అనమాట. సో ఏ ఇష్యూస్ అయినా ఫస్ట్ ఫేస్ చేసింది నేనేమి. ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కొద్దిగా ఫైనాన్షియల్గా చనిపోయే ముందు ఫ్యూ డేస్ ఎలా ఉండదంటే, అప్పుడు నాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. 8th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, 9th వస్తున్నాను, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి నాకు. అప్పుడు 13 అంతా కంప్లీట్ అయిపోయింది, 14కి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఒక హెల్త్ బాగాలేదు, పడుకున్నారు, అలా ఉండేదన్నమాట. ఇంకా ఫ్యూ డేస్ అలా రోజులు గడిచే కొద్దీ తను లెగలేని పరిస్థితి అయిపోయిందనమాట. సో ఇంట్లో పనులు కూడా అప్పుడు నేను స్టార్ట్ చేసా. కుకింగ్ కూడా నేనే చేసి మా అమ్మకి పెట్టేదన్నమాట. పెట్టేసి ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని అనమాట. కొన్ని ఫ్యూ డేస్ అయిన తర్వాత తినే ఓపిక కూడా మా అమ్మకి లేకపోయింది. కొన్ని ఫ్యూ డేస్ తర్వాత లెగిసి తినడానికి కూడా ఓపిక లేకుండా అలా అయిపోయింది. ఇటువంటి ఏంటంటే అవి వినే కన్నా చెప్పేది కన్నా అనుభవించే వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో, తను లాస్ట్ ఫ్యూ డేస్లో నాతో ఉండే కనెక్షన్ ఎలా ఉందో చెప్తా. ఇప్పుడే కాదు, అప్పుడులో అంటే మా అమ్మకి నాకు చాలా బాండింగ్ అనమాట. నా చిన్న కూతురు అనేసి. మా డాడీకి కూడా నేను అంతే ఇష్టం. మా డాడీకి ఏంటంటే నన్ను చాలా ఇష్టం. అంతే ముద్దుల కూతురు ఎవరు అనేసి అంటే నేనని చెప్పేవారు అనమాట. ఆ స్టేజ్ నుండి నన్ను కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా మానేశాను మా అమ్మ చనిపోయిన తర్వాత. సో ఎందుకంటే అలా ఏమైంది అంటే మీకు కావాలనుకుంటే మీకు ముందు వీడియోస్లో చెప్తాను. సో ఈ వీడియోస్ నేను అమ్మ ఫ్యూ డేస్ ముందు చనిపోతారు అని ఫ్యూ డేస్ ముందు చెప్పాను కదా. సో తినే ఓపిక కూడా లేదు. ఇక్కడ మాకేంటంటే లోకల్లో బాగా పల్లెటూరు అనమాట. పక్కా విలేజ్ ఏదైనా ఉంది అంటే అది మా విలేజ్ అని చెప్తాను. కనీసం హాస్పిటల్ సౌకర్యం కానీ ఏమైనా ఎమర్జెన్సీ కావాలన్నా కూడా కాయగూరలకు కానీ అప్పట్లో అయితే అసలు ఉండేవి కాదు. అటువంటి పక్కా పల్లెటూరు అనమాట మాది. సో అయితే ఫ్యూ డేస్ అయింది. ఊళ్ళో ఆర్ఎంపీ వాళ్ళు గట్రా ఉంటారు కదా, వాళ్ళని చెక్ చేస్తే ఇలా నార్మల్ ఫీవరే, వైరల్ ఫీవరే, ఇలా అటువంటి టెస్టులు గట్రా ఏం చేయలేదు. అప్పుడు వైరల్ ఫీవరే తగ్గిపోతుంది. అంతకుముందు 1 year 6 months బ్యాక్ అమ్మ చనిపోకముందు అన్నారు. సో దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేసి ఆ డాక్టర్లు చెప్పేసరికి ఓకే ఉంటుంది కదా అనేసి మేము ఊరుకున్నాం. మళ్ళీ మరింత లైఫ్ను ఒక మనిషిని క్షీణిస్తుంది అనమాట. ఫ్యూ డేస్ పాస్ అయిపోతున్నాయి, ఆ అమ్మ హెల్త్ కూడా అంతే ఇదైపోతుంది. ఇంకా లాభం లేదనేసి మాకు ఒక 2 kmలోన ఒక చిన్న అక్కడ పెద్ద హాస్పిటల్ కాదు, నార్మల్ హాస్పిటల్లోనే చెక్ చేస్తే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు. అందులో మా అమ్మకి డెంగ్యూ ఫీవర్ అని తేలిందనమాట. ఆ విషయం మా అమ్మ చెప్పకుండా దాచేసింది. ఆ డెంగ్యూ ఫీవర్ ఏంటంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు అవుతాయి, అంత ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేము. సో నెగ్లెక్ట్ చేసింది. మెడిసిన్ తీసుకుని ఇంటికి వచ్చేసాము. అప్పుడు అన్నయ్య కూడా వచ్చారు. హాస్పిటల్ తిరిగాము, వచ్చాము, పడుకున్నారు. ఓకే సెట్ అవుతుంది అని అనుకుంటే ఇంకా హెవీ బ్రీతింగ్ సరిగ్గా ఆడకపోవడం అలా అయిపోతుంది అనమాట. ఇంకా లాభం లేదనేసి వైజాగ్ కళ్యాణ్ హాస్పిటల్ చూపించామన్నమాట. సో అక్కడ చూపిస్తే ఒక 5-6 days అక్కడ ఉన్నారు. అబ్జర్వేషన్లో ఐసీయూలోనే పెట్టేస్తే
తను జాయిన్ అయిన 2-3 డేస్కి 2-3 డేస్కి కండిషన్ అసలు బాగాలేదు. డాక్టర్స్ చెప్పారంట ఇలాగా తన కండిషన్ అస్సలు బాగాలేదు, చూపించుకుంటే ఇప్పుడు పిల్లల్ని వచ్చి చూడండి అని అన్నారంట. కండిషన్ అసలు బాగాలేదు, పిల్లల్ని చూపించండి అని డాక్టర్ అనేసరికి వెంటనే ఇంట్లో వాళ్ళు ఓకే మీరు ఒకసారి అమ్మని చూసారండి అనేసి రెడీ అయిపోయి హాస్పిటల్ కూడా వెళ్తే తన కండిషన్ అలా ఉందంటే చూసరికి ఎంత ఒలి నిండా వైర్లతో నింపేశారు. అసలు తన దగ్గరికి వెళ్ళగానే నన్ను చూడగానే మా అమ్మ ఏమైందంటే ఎందుకు వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ నుండి అనేసి అన్నారనమాట. ఎందుకమ్మా అంటే వద్దమ్మా బయటకు వెళ్ళిపో, చూసి భయపడతామమ్మా వెళ్ళిపో అనేసి కాసేపు ఒక 2 సెకండ్స్ కూడా ఉండవు కన్నా మా అమ్మ బయటకు వెళ్ళిపోమంది. సో బయటకు వెళ్ళిపోయింది అనమాట. అంటే కొన్ని వాళ్ళ ప్రవర్తన బట్టి ఇవన్నీ ఇక్కడ వయసు అని పెట్టేశారు. ఎందుకు ఎలాగనేసి అంటే సో ఆమెకి ఇలా బాగాలేదు కదా, సో ఎలాగా అవుతుంది, సో అందుకే చూపిద్దామనేసి మీకు వచ్చాము, మిమ్మల్ని తీసుకుని వచ్చాము అనేసి రిలేటివ్స్ వాళ్ళు అన్నారనమాట. సో వెళ్ళాక అందరు వెళ్ళిపోయాము. చివాన్న ఒక థర్డ్ బెత్లో అమ్మ ఉంది. అక్కడ మనకి లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఒక సీసాలాగా గేట్ డోర్ ఉంటుంది కదా, అంటే గ్లాస్ లోపల ఎంతమంది ఉన్నారు ఏంటనేసి ఆ గ్లాస్లో చూస్తారు కదా, అటువంటి గ్లాస్లో అందులో నుండి చూసేదాన్ని అనమాట అమ్మకి. అయితే అక్కడి నుండి నన్ను అబ్జర్వ్ చేసి ఎందుకు ఇక్కడ ఉంటున్నా అంటే మాట్లాడకపోయినా కూడా వెళ్ళిపో ఇక్కడ నేను వెళ్ళిపో అనేసి చెప్పిందనమాట. అయినా వెళ్ళిపోయాను మళ్ళీ. అంటే అవే లాస్ట్ డేస్ అనేసి అసలు అనుకోలే, బాగా ఎమోషనల్ అయిపోతుంది. అంటే ఇదంతా జరిగి కొన్ని ఇయర్స్ అవుతుంది, కొన్ని చెప్పలేని మాటలు ఇందులో ఉన్నాయి. సారీ అండి, వీడియో కొద్దిగా లెంతీగా అయిపోతుంది కదా. పార్ట్ 2లోన కంటిన్యూ చేస్తుంది ఎలాగుంది అనేది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా లైఫ్లో ఇంకా ఎన్నెన్నో మలుపులు తిరిగాయో ఇంకా ముందు వీడియోస్లో మీకు చెప్తాను అనమాట. బాయ్.